స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి. ఇది మల్లూరు విలేజ్కి దూరంలో ఫారెస్ట్లో ఉంటుంది. ఇది మల్లూరు గుట్ట. ఈ గుట్ట పైన ఇంతకుముందు అయితే ఏమైందంటే రుద్రమాదేవి కాలంలో ఇక్కడ గోనగన్నారెడ్డి ప్రధాన సైన్యాధ్యక్షుడు ఉండేవాడు. అక్కడ ఈ గుట్ట పైన శిఖరాలు పెట్టి వాళ్ళకి శిక్షణ ఇచ్చేదంట. ఎవరికి తెలియకుండా ఎవరైనా ఆపదలో వస్తే వాళ్ళని కాపాడుకోవాలి. ఆ విధంగా సైన్య శిఖరాలు మొత్తం ఇవన్నీ పెట్టేదంట. సో ఆ తర్వాత సరే అంతకుముందు కాలానికి వెళ్తే ఏమైందనంటే 6వ శతాబ్దంలో దిలీప శాతవాహన శకకర్ణి అని ఉండేదట. దిలీప కర్ణి అని ఆయనకు స్వామివారు కరులో కనిపించి ఇక్కడ ఉన్నాను, నువ్వు రావాలి నన్ను వెలికి తీయాలన్నాడు. అప్పుడు ఆయన ఏం చేసిందంటే ఏనుగులతోటి రథాలతోటి ఒక 76,000 మందిని తీసుకుని వచ్చిండట. వస్తే ఏమైందనంటే ఇక్కడ తవ్వుతున్నారట, ఈ గుట్టని మొత్తం తొలుస్తున్నారు. మొత్తం తొలుస్తుంటే స్వామివారికి నాభిలో గుణపం దిగినాడు. గుణపం దిగినాక అందుకే ఇప్పటికీ నాభి చందనం అని ఇస్తారు స్వామివారికి. మనకు శని ఆదివారాలు మాత్రమే మనం చూస్తాం అక్కడ. సో ఆ విధంగా చేస్తే ఇప్పటికీ స్వామివారి నాభి నుంచి ఒక ద్రవం రూపంలో బయటకు వస్తుంది. దాన్ని నాభి చందనం అంటారు. అది ఎవరికి సంతానం లేదో వాళ్ళకు మాత్రం ఇస్తారు, వాళ్ళకి ఇవ్వాలి. అది కూడా శని ఆదివారం అంటే ఇప్పుడు కూడా ఇస్తారు, పూజ టైంలో మాత్రమే ఇస్తారు. సో ఇది ముచ్చట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా వరకు అయితే టెంపుల్స్ ఉంటాయి. వేణుగోపాల స్వామి టెంపుల్, నవగ్రహాల మండపం, నూతనంగా కట్టిన సత్యనారాయణ స్వామి దేవస్థానం. ఇక్కడ ఈ దేవాలయానికి అయితే ఇప్పటికీ కాపలా ఉండేస్తే ఆంజనేయ స్వామి 3 దిక్కుల్లో ఉంటాడు. ఇక్కడ మనకు ధ్వజస్తంభానికి ఎదురుగా ఒకరుంటారు, అక్కడ మళ్ళీ చింతామణి జలపాతం దగ్గర ఒకరు ఉంటారు. అదేవిధంగా మళ్ళీ అటు వెళ్తే శిఖాంజనేయ స్వామి, అక్కడ రాయిని కొడితే ఇట్లా సౌండ్ వస్తుంది. అంత పెద్ద గుట్టకు స్వామివారు వెలిసారు. ఇట్లా కొడితే రాయిని కూడా సౌండ్ వస్తుందా? రాయిని కూడా సౌండ్ వస్తుందా? రాదు. రాయితో కొడితే మాత్రం సౌండ్ వస్తుంది. కానీ అక్కడికి వెళ్తే కాలిబాట అని పెట్టారు ఇప్పుడు కొత్తగా. అక్కడ వెళ్ళి టచ్ చేస్తే సౌండ్ వస్తుంది. దగ్గరే నడుచుకుంటే వెళ్ళచ్చు. ఇప్పుడు మీరు మెట్లు ఎక్కినంత ఈజీనే, అంత కొంచెం కష్టపడరు కానీ అక్కడికి సింపుల్నే ఉంటుంది. సో ఇది మీ ములుగు కుర్రాడు యూట్యూబ్ ఛానల్. మీరు కూడా మీ ఫోన్లలో చూడండి, మీరు అందరు కవర్ అవుతారు. మీ ములుగు కుర్రాడు అన్న, మాది ములుగు జిల్లా. ములుగు కుర్రాడు.